దానికి విమానం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్కింలో ఎవడో ఉంటాడు, లేకపోతే విదేశాల్లో ఎక్కడో ఉంటాడు, వాడు రావాలంటే కష్టం అవ్వచ్చు. ఆ విషయాన్ని ఇంటిమేట్ చేస్తాడు. అప్పుడు తప్పనిసరి అవసరం అనుకుంటే బిల్లును 2 రోజులు పోస్ట్ పోన్ చేస్తారు. కానీ వీళ్ళు పోస్ట్ పోన్ చేయలేదు అంటే వీళ్ళకి తెలుసు ఎంత భద్రత వస్తుంది అనేది. కాబట్టి అది పెద్ద వివాదం కాదు. అంటే వాళ్ళు కూడా వచ్చుంటే 269 కాస్తే 89 అయ్యేవి, ఒక 20 పెరిగేవి. అది కూడా ఒక రకంగా మైనస్ ఏనేమో వాళ్ళు రాకపోవడం అనేది. వీళ్ళదైనా 240 మందిలో 169 కదా వచ్చింది ఆ లెక్కనైతే. ఓవరాల్ గా చూసుకుంటే 198 కదా వ్యతిరేకంగా పడ్డ ఓట్లు. అదే అనేది టోటల్ గా వీళ్ళు రావాల్సింది 240 కదా లెక్కన. వీళ్ళు 280 ఏమో వీళ్ళు ఉంటారు, 293, 240 ఇటు రావాలి. అది అవును, వీళ్ళు తగ్గారు. కాకపోతే వీళ్ళకి విప్పులు ఏం జారీ చేసుకోలేదు, వాళ్ళు జారీ చేసుకున్నారు అంతే. అంటే వాంటెడ్లీ చేసింది అయితే ఏం కాదు, వాంటెడ్లీ గైర్హాజరైతే ఏమీ కాదు అంటే చెప్పేవాళ్ళు కదా బయటకి. తెలుగు రాష్ట్రాలు ఎదురు చూసాయి జమిలీ ఎన్నికల కోసం ఒక రకంగా. ఇప్పుడు నిజంగా 2034 వరకు ఆగాల్సిందేనా మొత్తం దేశం అంతా? తెలుగు రాష్ట్రాలు ఎదురు చూడలేరు. తెలుగు రాష్ట్రాల్లో 2 పార్టీలు ఎదురు చూసిన, అక్కడ టీఆర్ఎస్, ఇక్కడ వైసీపీ ప్రతిపక్షాలు. వాళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు అశనిపాతం అనమాట. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 2027-28 ఎన్నికలు జరిగిపోతాయి, అక్కడ రేవంత్ దించేద్దామని కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు దించేద్దామని వీళ్ళు. ఇది పెద్ద అశనిపాతం. ఎందుకంటే 29 లోపు జరగవు, 29కి జరిగినప్పుడు కూడా దీంతో జరగదు. జమీన్ ఎవరికి ఎక్కువ రిలాక్సేషన్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిజంగా 34 వరకు అయిపోతే? చంద్రబాబుకి రిలాక్సేషన్, ఎందుకంటే ఇక ఈ టెన్షన్ లేదు ఇప్పుడు వాస్తవం.